మరొక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలో గుప్త నిధుల కలకలం రేగింది. విశ్వనాథ్పూర్ గ్రామ శివార్లోని వెంకటరెడ్డి అనే వ్యక్తి పొలాల్లో ఉన్న పురాతన శివలింగంను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. ఉదయాన్నే పొలానికి వెళ్లిన వెంకటరెడ్డికి అక్కడ పరిస్థితులు చూసి కంగు తిన్నారు. వెంటనే విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. అనంతరం యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. పురాతన శివలింగం తొలగించిన ప్రాంతంలో మద్యం బాటిల్, కళ్ళు బాటిల్స్ కనిపించాయి. పురాతన శివలింగం తొలగించడం గుప్త నిధుల కోసమే అని గ్రామస్తులు తెలిపారు. గతంలో కూడా పలుమార్లు యాలాల మండలంలో గుప్త నిధుల దొరకడంతో అనుమానాలు ఎక్కువయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ పద్మ, గతంలో కూడా వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలం వద్దనైతే కొన్ని పొలాలలో గుప్త నిధులు దొరికిన సమాచారంతో కూడా కొన్ని వీడియోస్ కూడా చూడడం జరిగింది. దీనికి సంబంధించి చాలా మంది గుప్త నిధుల కోసం వెతుకుతున్నారు అనే సమాచారం ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు దీనిపైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నా కానీ వీరు మద్యం మత్తులోనైతే ఈ పాత శివలింగం ఏదైతే ఉందో వెంకటరెడ్డి పొలంలోని శివలింగాన్ని తొలగించడం, ఆ శివలింగం ద్వారానే గుప్త నిధులు దొరుకుతాయి అనే ఒక అపోహతోటి శివలింగాన్ని అయితే తీసుకోవడం జరిగింది. దీన్ని గమనించిన స్థానికులు అయితే ఉదయాన్నే వెంకటరెడ్డికి సమాచారం అందించడంతో పోలీసులకు కూడా వారు సమాచారం అందించడం జరిగింది. దీంతో అక్కడ మద్యం బాటిల్లు కనిపించడం అయితే జరిగింది. అంటే మద్యం మత్తులో ఇదంతా చేస్తున్నారు. గతంలో కూడా ఇంటి సంఘటన అయితే చాలా వరకు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎప్పటికప్పుడు కూడా గుప్త నిధులు అనేటివి లేవు అని చెప్తున్నా కానీ కొన్ని ప్రాంతాల్లో లంక బిందెలు కావచ్చు, అలాగే పురాతన పెట్టిన నాణాలు దొరకడం కావచ్చు, వీటిని చూసి తాము గుప్త నిధులు దొరకడంతో గొప్పవారు అయిపోవాలి అన్న ఒక ఆలోచనతో అయితే కొంతమంది కావాలని కొన్ని బ్యాచెస్ గా విడిపోయి ఇలాంటి క్షుద్ర పూజలు కూడా నిర్వహించడం. అంటే గుప్త నిధులు కావాలంటే 2 తలల పామును సేకరించాలని కొందరు, మరికొందరేమో కొన్ని పురాతన వస్తువులు తమ దగ్గర ఉంటే గుప్త నిధులకు దారి చూపిస్తుంది అనే ఒక అపోహతో, అంతేకాకుండా మరికొందరేమో నరబలి ఇస్తే గుప్త నిధులు దొరుకుతాయని ఇలాంటి కొన్ని అపోహలు అయితే జనాలు చాలా వరకు ఎప్పటికప్పుడు స్థానికులు చెప్తున్నప్పటికీ కూడా దీన్ని పూర్తి స్థాయిలో అయితే అంతం చేయలేకపోతున్నారని అయితే తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం శివలింగాన్ని దొంగలించడంతో స్థానికులు కొంత ఆగ్రహానికి అయితే గురయ్యారు. ఎవరు ఈ పని చేసింది అనే విషయంపై ఏంటి అనేది అయితే తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ లిఖిత.